ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలోని వెలగపూడిలో జరిగిన P4 ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు మద్దతిచ్చింది, భవిష్యత్తులోనూ ఆయనతో ఎందుకు పొత్తులోనే ఉంటామని చెప్పింది సమగ్రంగా పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్రంలో 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు అందించిన ప్రజల జీవితాలను బాగు చేయాల్సిన అవసరం తమపై ఉందని, ఈ క్రమంలోనే చంద్రబాబు P4 పథకానికి శ్రీకారం చుట్టామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేటు కలిసి పేదలను ఆదుకొని వారి జీవితాలను బాగు చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు, నాకైతే రాలేదు. అదే మన సీఎం చంద్రబాబు ప్రత్యేకత. మనం రేపటి నుంచి ఆలోచిస్తాం, కానీ ఆయన వచ్చే 10 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. ఇదే నాకు నచ్చింది. మనం ఒక తరం గురించే ఆలోచిస్తాం, కానీ 3 తరాల భవిష్యత్తును చంద్రబాబు కలగంటారు, సాకారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇదే ఆయన వెంట మమ్మల్ని నడిపించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. నాయకుడు అన్నవాడు ఇప్పటి గురించి ఆలోచించటం కాదని, భవిష్యత్తును కూడా స్వప్నించాలని తాను చదువుకున్నట్టు పవన్ చెప్పారు. ఇది చంద్రబాబులో మాత్రమే తనకు కనిపించిందని, ఏపీని ఆ విధంగా అభివృద్ధి చేస్తారన్న చంద్రబాబుకు మద్దతిచ్చామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఆయనతో కలిసి నడుస్తామని, దీనికి ప్రాతిపదిక ఆయన దూరదృష్టి అని తెలిపారు. గత ప్రభుత్వం తన వారి గురించి, తమ ఆస్తుల గురించే ఆలోచించిందని, కానీ చంద్రబాబు ప్రజల ఆస్తుల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని, ఈ క్రమంలోనే P4 అనే కార్యక్రమాన్ని ఆయన కలగన్నారని చెప్పారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని పవన్ చెప్పారు. చంద్రబాబు తెచ్చిన P4 వల్ల లక్షలాది మంది కుటుంబాల్లో మార్పులు వస్తాయని, ఈ ఉగాది రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని చెప్పారు. ఒక నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, ఒక నిజమైన లీడర్ వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. ఆయనే మన చంద్రబాబు. ఆయన వెనుక మేం ఉన్నది అందుకే. ఆయన ఒక తరం కోసం కాదు, 2-3 తరాల కోసం ఆలోచిస్తారు, పని చేస్తారు. అదే ఆయన ఘనత. మేం అనుసరించేది అందుకే అని పవన్ ప్రకటించారు. అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది, ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను.